వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగానికి ప్రకటించిన గద్దర్ అవార్డులు వివాదాస్పదమయ్యాయి. గతంలో గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటన జారీ చేసినప్పుడే చాలా చర్చ జరిగింది. దీని మీద వ్యతిరేకత వచ్చింది. కొంతమంది గద్దర్ పట్ల వ్యతిరేకతతో ఆ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించారు. కొంతమంది గద్దర్ మీద ప్రేమతో సినీ రంగంపై వ్యతిరేకతతో ఆ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు గద్దర్ పేరుతో ఇచ్చిన అవార్డులు చాలా గద్దర్ భావజాలానికి విరుద్ధంగా, గద్దర్ పాడిన పాటకు విరుద్ధంగా ఈ అవార్డులు ఇచ్చారనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున ప్రచారం కాదు, చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ గద్దర్ అవార్డుల వివాదం ఏంటండి అసలు? అంటే గద్దర్ అనే వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వటం అంటే గద్దర్ని ఎలా చూడాలి? ఆయన భావజాలంతో కలిపి చూడాలి. గద్దర్ని విడిగా చూడలేము. అసలు గద్దర్ విడిగా గద్దర్ కాదు, ఆయన విఠల్ గద్దర్గా మారటం వెనకాల విప్లవం ఉంది. అలాగే ఆయన భావజాలం ఉంది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఉంది. ఇది గద్దర్ అంటే. గద్దర్ని ఇన్ టోటల్ ఆ ఏరియాలో చూడాలి. పీపుల్స్ వార్ ఉద్యమము, ఆ ఉద్యమం నుంచి విడదీసి గద్దర్ని చూడటం అనేది సాధ్యమయ్యే పని కాదు. గద్దర్ అనగానే గుర్తొచ్చేది అదే. అటువంటి గద్దర్ పేరుతో అవార్డులు అన్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళల్లో రెండు వర్గాలు ఉన్నాయని మీరే అన్నారు. ఒక వర్గం గద్దర్ పట్ల మాత్రమే కాదు, ఆ ఉద్యమం పట్ల, ఆ సిద్ధాంతం పట్ల వ్యతిరేకతతో వద్దన్నారు. రెండో ప్రేమతో అన్నటువంటి వాళ్ళ గొడవ ఏంటంటే గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులు ఏ సినిమాలకు ఇస్తారు, ఆ సినిమాల్లో ఏ భావజాలం వ్యాప్తి చెందుతుంది, ఆయనకి పూర్తి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని చెప్పేటువంటి సినిమాకి గద్దర్ పేరుతో ఇచ్చేటువంటి అవార్డు ఎలా సముచితం అవుతుంది అనేది గొడవ. దీనిని అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా మేము గద్దర్ని మేము ఆయన స్ఫూర్తిని నిలబెట్టడం కోసం ఆయన పేరుతో అవార్డులు ఇవ్వాలనుకుంటున్నామని మొండిగా ఆయన వ్యవహరించారు రేవంత్ రెడ్డి గారు. అయితే గద్దర్ మీద ప్రేమ ఉంటే గద్దర్ స్మారక పురస్కారాలు పెట్టండి, గద్దర్ స్మారక చిత్రము అని పెట్టండి ఒకటి, అలాగే గద్దర్ స్మారక గీతము అని పెట్టండి, రచన అని పెట్టండి, ఆయన వాగ్గేయకారుడు. ఇలా ఆయన ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ ఏరియాలో ఉంటూ ఒక సినిమాకి కూడా ఇవ్వండి. ఆయన భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి, లేదు ఆయన ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించేటువంటి ఆలోచనతో తీసినటువంటి సినిమాకి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వండి. అది తప్పేం కాదు. అలా కాకుండా మీరు ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తే ఎలా కుదురుతుంది? అది గొడవ. ఇప్పుడు రజాకార్ అనేటువంటి సినిమా టోటల్గా గద్దర్ భావజాలానికి భిన్నమైనటువంటి సినిమా, అది వ్యతిరేకమైన సినిమా. వైరుధ్యం ఉంది ఆ సినిమాలో. వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలకి, గద్దర్ తను కన్ను మూసే వరకు నమ్మినటువంటి అభిప్రాయాలకి వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం కేవలం గద్దర్తో మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీతో కూడా వైరుధ్యం ఉన్నటువంటి కంటెంట్ అది. అసలు ఆ సినిమాకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అవార్డు ఇచ్చింది అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇంత చర్చ జరుగుతుండగా దానికి ఆ సినిమాకి 3 కేటగిరీల్లో అవార్డులు దక్కినాయి. మ్యూజిక్ కేటగిరీలో దక్కింది. అలాగే అది హిస్టారికల్ సినిమాగా గుర్తించారు వాళ్ళు. అందులో చరిత్రని పూర్తి స్థాయిలో తప్పుదారి పట్టిస్తూ చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సినిమాని భుజాన మూసినటువంటి రైట్ వింగ్ బ్యాచ్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ముందుకొచ్చి గద్దర్ కూడా రజాకార్లను వ్యతిరేకించి ఉండాలి కదా. ఇప్పుడు గద్దర్ పేరుతో ఈ సినిమాకి అవార్డు ఇవ్వటాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరూ రజాకార్ అనుకూలురా అని మాట్లాడుతున్నారు. అంటే ఇమ్మీడియట్గా బ్రాండ్ చేయటమే, ఏమాత్రము విచక్షణ, అవగాహన, ఆలోచించటం అనేది లేదు. దాడి చేయటానికి ఏదో ఒకటి దొరికితే చాలు అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆ దాడి జరుగుతోంది ప్రస్తుతం. ఇక్కడ ఎందుకు రజాకార్ సినిమాని మనం వ్యతిరేకిస్తున్నాం అనేది చూడాలి ముందు. ఏం చెప్పారు రజాకార్ సినిమా తీయటానికి వెనకాల? వాళ్ళకు ఉన్నటువంటి మోటో ఏమిటంటే రైట్ వింగ్ పాలిటిక్స్ని ప్రమోట్ చేయడానికి సినిమా రంగంలో కొన్ని ప్రమోషనల్ సినిమాలు వచ్చినాయి, ప్రాపగాండా సినిమాలు అంటున్నారు దాన్ని. అంటే కాశ్మీర్ ఫైల్స్ అనేది ఆ ఏరియాలో వచ్చిన సినిమాని.
దాంతో పాటు కేరళ స్టోరీ అనేటువంటి సినిమా వచ్చింది. ఈ సినిమాల తరహాలోనే ఈ రజాకార్ అనేటువంటి సినిమా కూడా దాదాపు అదే ప్రొడక్షన్ హౌస్కి సిస్టర్ కన్సర్న్ నుంచి వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో ముస్లింలని విలన్లుగా చూపించడం అనేది ప్రోగ్రాంలో భాగంగా జరిగినటువంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు ఆయన. రజాకార్ అంటే కాసిం రజ్వీని, అంటే టోటల్గా రజాకార్ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ ముస్లింలు, వాళ్ళు హిందువులను ఊచకోత కోసారు అనే నెరేటివ్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నాడు ఆయన. డైరెక్టర్ అనుకున్నాడు, అలాగే ప్రొడ్యూసర్ గారి అభిప్రాయం కూడా అదే. అయితే రజాకార్ సైన్యంలో మెజారిటీ హిందువులు ఉన్నారు ఆ రోజున. దీనికి ఎలా హిస్టారికల్ సినిమా కింద అవార్డు ఇస్తారు అనేది దానికి సమాధానం చెప్పాలి ముందు అవార్డు కమిటీ వాళ్ళు. అంటే ఆ రోజున రజాకార్ సైన్యంలో మెజారిటీ హిందువులు ఉండడానికి కారణం దొరలు హిందువులు. ఈ దొరల సైన్యం అంతా కూడా రజాకార్ సైన్యంగా పనిచేసింది. అలాగే నిజాం నవాబు కాలంలో ఈ మత మార్పిడులు జరిగాయి అనేటువంటి ఒక ఎలిగేషన్ ఉంది. నిజంగానే మత మార్పిడులు జరిగాయి, కానీ మత మార్పిడులు ఎవరు జరిగారు అంటే ఎవరు మతం మారారు? కింది కులాల వాళ్ళు మారారు, పై కులాల వాళ్ళు ఎవరు మతం మారలేదు. కింది కులాల వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఏదో బెటర్ లైఫ్ వస్తుంది అనేటువంటి భ్రమలో అటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దొరలు వాళ్ళకి పనులు ఇవ్వటం మానేశారు, పనులకు పిలవడం మానేశారు, పక్కోళ్ళ నుంచి పనులకు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇదేమిటి అని అడిగితే, మీరు నవాబు గారి మతస్థులు కదా, మిమ్మల్ని మీతో ఎలా పని చేయించుకుంటాం మేము, మీతో పాయికానాలు ఎలా కడిగిస్తాం మేము, ఈ పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టాక పని లేకపోతే ఎలా కుదురుతుంది? ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంజుమన్లు జరిగినాయి, ఆ 15 రోజులు భోజనాలు పెడతారు, బాగానే ఉంటుంది అనుకున్నారు. ఒక సామాజికంగా హోదా దక్కుతుంది అనుకుని వెళ్ళారు ఆ మతంలోకి. వెళ్ళిన తర్వాత పనులకు పిలవకపోతే రోజువారీ జీవితం గడవడం కష్టం కాబట్టి, అయ్యా మీరు ఏం చేస్తే పనులకు పిలుస్తారు అని అడిగితే, మీరు మళ్ళీ ఘర్వాపసి వచ్చేయండి, అప్పుడు పనులకు పిలుస్తాం. అంటే ఇక్కడ హిందూ మతంలో కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుంది అనేది చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ ఇది. మీరు తిరిగి మాదిగలో మరొకటో అయిపోతాయి, అప్పుడు మాకు కన్వీనియంట్గా ఉంటుంది మీతో పని చేయించుకోవటానికి అని చెప్పారు వాళ్ళు ఓపెన్గానే. చెప్పగానే ఎలా మారాలి అని అడిగారు వాళ్ళు. వెంటనే ఆర్య సమాజ్ రంగంలోకి దిగి శుద్ధి కార్యక్రమం చేసింది. ఈ శుద్ధి కార్యక్రమం పూర్తయ్యాక వాళ్ళందరూ వచ్చి మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులు గాను ఇతర పనుల్లోకి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ హ్యాపీ. వీళ్ళు వాళ్ళ దగ్గర సైన్యంగా కూడా పనిచేశారు, దొరల దగ్గర. వాళ్ళే నిజాం ఈ రజాకార్ సైన్యంలో కూడా పనిచేశారు. ఇది చరిత్ర. ఈ చరిత్ర తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. దాశరథి రంగాచార్య గారి నవలలో కూడా ఇది రికార్డ్ అయి ఉంది. కనీసం వాటి వైపు చూడకుండా, చదవకుండా ఆయన తననుకున్న పద్ధతిలో తను ఏదైతే ప్రపంచానికి నేరేట్ చేయదలుచుకున్నాడో ఆ నేరేటివ్ స్టోన్లో, అంటే తను ఏ పద్ధతిలో ఒక రాయి వేయదలుచుకున్నాడో ఆ పద్ధతిలో వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. చరిత్రని వక్రీకరించినటువంటి సినిమాని ఒక చారిత్రక చిత్రము, చారిత్రాత్మక చిత్రము అనే కేటగిరీలో ఎలా అవార్డిస్తారు మీరు అనేది ప్రశ్న. సైద్ధాంతికంగానే కమిటీ ఒక తప్పు చేసింది అక్కడ. రెండోది, సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది ప్రోగ్రాంలో భాగంగా వచ్చినటువంటి సినిమా. అందుకని దానికి ఎలా పురస్కారం ఇస్తారు అనేది రెండో ప్రశ్న. సమాజంలో 2 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, వర్గం కూడా కాదు ఇది, 2 మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో వచ్చినటువంటి సినిమాని గద్దర్ బతుకున్నా యాక్సెప్ట్ చేసి ఉండేవాడు కాదు. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయించి ఉండేవాడు జనం చేత. అటువంటి సినిమాకి గద్దర్ పేరుతో పురస్కారం ఇవ్వటం అనేది ఎంత దారుణం. అంటే ఒక రకంగా రజాకార్ సినిమాకి అవార్డు ఇవ్వటం ద్వారా గద్దర్ని ఓపెన్గా ఎన్కౌంటర్ చేశారు వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా. ఇది జరుగుతుంది అనే విషయం ఈ రోజున కాదు, గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తాము అని చెప్పిన రోజే చాలామంది హెచ్చరించారు. ఇప్పుడు ఉత్తమ గద్దర్ హాస్య చిత్రం అని ఎలా అవార్డు ఇస్తారు? అది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి కదా. ఇప్పుడు ఉత్తమ పౌరాణిక చిత్రానికి ఒక అవార్డు ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు. ఇవ్వదలుచుకున్నప్పుడు గద్దర్ పేరుతో అవార్డు ఎలా ఇస్తారు? ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గద్దర్ మీతో ఉన్నప్పుడు మీలా ఉన్నాడు, కానీ తర్వాత ఆయన చాలా మారిపోయాడు,
అన్న పద్ధతిలో లెఫ్ట్ మీద ఒక దాడి జరుగుతోంది. ఆయన రామానుజుల వారి మీద పాట పాడాడు, ఇవన్నీ కోట్ చేస్తున్నారు. ఆ పాట పాడిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా వర్గస్పృహ ఉన్నది. ఆయన ఒక విశాలమైనటువంటి ఐక్య సంఘటన కార్యక్రమంలో భాగంగానే చాలామందిని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ వారితో సన్నిహితంగా ఉన్నాడు. అంతే తప్ప ఆయన తన లైన్ నుంచి డీవియేట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని కాదు. ఆయన ఒక విశాలమైనటువంటి ఐక్య సంఘటన నిర్మాణంలో ఉండగా కన్ను మూశాడు. దీన్ని పట్టించుకోకుండా మేం మావాడు అని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి రాహుల్ గాంధీకి రజాకార్ సినిమా చూపించినా దానికి అవార్డు ఇవ్వటం దుర్మార్గము అని చెప్తాడు ఆయన. అంటే ఈ అవార్డు రజాకార్ ఒక్క సినిమాకి సంబంధించి సమస్యనా? మిగతా సినిమాలన్నీ ఓకేనే, పుష్ప లాంటి సినిమాలు. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, పుష్పకి అవార్డు ఇచ్చారు. పుష్ప అవార్డుని కొంతమేరకు సమర్థించటం అంటే స్మగ్లర్ క్యారెక్టర్కి ఎలా అవార్డు ఇస్తారు అని ఒక చర్చ నడుస్తోంది. స్మగ్లర్ హీరో కావటం అనేది పుష్పతో మొదలు కాలేదు. స్మగ్లర్ హీరో కావటం అనేది మనకి దీవార్ సినిమాలో ఉంది. ఆ తర్వాత రోజుల్లో అంటే అదే టైంలో కాంటెంపరీ అదే టైంలో దేవుడు చేసిన మనుషుల సినిమాలో రామారావు గారు కూడా స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. సో భారతదేశంలో సినిమా హీరో స్మగ్లర్ కావటం అనే కల్చర్ 74 నుంచి మొదలైంది. దొంగలు, స్మగ్లర్లు హీరోలు కావడం అనేది ఎందుకు మొదలైంది అంటే దానికి ఒక చారిత్రక సందర్భం ఉంది. దీవార్ సినిమా రిలీజ్ అయినప్పుడు స్క్రీన్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సలీం జావేదులు. ఆ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు భారతదేశంలో తొలితరం సినిమాలన్నీ కూడా స్వతంత్ర పోరాటాన్ని పొగుడుతూ తీసిన సినిమాలే. ఆ తర్వాత 60ల్లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా అంటే ఆ స్వతంత్రోద్యమాన్ని గ్లోరిఫై చేస్తూ తీసిన సినిమాలతో పాటు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మన జీవితాల్లో ఏదో మార్పులు తీసుకురాబోతోంది అని ఊహించిన సినిమాలు, తెచ్చింది అని నమ్మి తీసిన సినిమాలు వచ్చినాయి. ఆదర్శవాదాన్ని ప్రమోట్ చేశాం. మన హీరో ఆదర్శవాదిగా ఉండేవాడు. కానీ ఈ ఆదర్శాలన్నీ 70 దశకంలో బద్దలైపోయినాయి. ఈ బద్దలైపోయిన విషాదాన్ని చెప్పడం కోసం మేము హీరోని స్మగ్లర్ని చేసాం అన్నాడు ఆయన. సలీం జావేద్ ఇద్దరు చెప్పినటువంటి మాట అది స్క్రీన్ పాత సంచికలు తిరగేస్తే కనిపిస్తుంది. అది పరిస్థితి. అలా యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే మాట కూడా ఖాయం చేశారు అప్పుడు. ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు చాలామంది భుజానికి ఎత్తుకుని నడుస్తున్నారు ఇప్పుడు. ఇది నేపథ్యం. అయితే స్మగ్లర్కి అవార్డు ఇవ్వడం తప్పే. కానీ ఆ స్మగ్లర్ పాత్ర అద్భుతంగా అభినయించుంటే ఆ నటుడు, అతనికి అవార్డు ఇవ్వడం తప్పేం కాదు. నటుడు అనేవాడు ఏ పాత్ర అయినా చేయగలిగి ఉండాలి. అతను ప్రాపర్గా దాన్ని పోర్ట్రేట్ చేశాడా లేదా, చేయటంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది గొడవ. అతను నిజంగానే అద్భుతంగా చేసుంటే దానికి ప్రజాదరణ దక్కుంటే దానికి అవార్డు ఇవ్వడం తప్పేం కాదు. కానీ నిజానికి అసలు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వకుండా గద్దర్ స్మారక చిత్రము ఇలాంటి అవార్డులు ఇచ్చేసి ఇంకేదైనా సింబల్ తీసుకోవచ్చు కదా. మీరు తెలంగాణకి చార్మినార్ అని పెట్టి అవార్డులు ఇవ్వచ్చు, లేకపోతే కాకతీయ అవార్డులు అని ఇవ్వచ్చు. ఎందుకు అంటే గతంలో ఎందుకు నంది అవార్డులు ఉన్నాయి? లేపాక్షి నుంచి నందిని తీసుకున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుని దాన్ని అనౌన్స్ చేశారు ఆ రోజున. ఈరోజు మీరు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి వాళ్ళు అక్కడ నంది ఇచ్చుకోవచ్చు, వీళ్ళు ఇంకేదైనా సింబల్ని తీసుకోవాలి. పాలపెట్టి అవార్డులు ఇవ్వండి, తప్పే ఉంది దానిలో. గద్దర్ అనే దగ్గరికి వచ్చేసరికి గద్దర్ ఒక వ్యక్తి, ఆయన ఒక వస్తువు కాదు. గద్దర్ అనేటువంటి వ్యక్తికి ఒక రాజకీయం ఉంది, రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి, సమాజం పట్ల ఆయనకు ఒక అవగాహన ఉంది, ఏది ఎలా అర్థం చేసుకోవాలో ఒక దృక్పథం ఉంది ఆయనకి. వేటికి పొంతన లేనటువంటి వాటిని పట్టుకొచ్చి గద్దర్ పేరుతో మేము పురస్కారాలు ఇస్తామంటే ఎలా కుదురుతుంది? అంటే ఇప్పుడు రజాకర్ సినిమాకు కూడా సినిమా కథకు కాదనుకుంటా కదా ఇచ్చింది, సినిమా కథకు కాదనుకుంటా కదా అవార్డు ఇచ్చింది. చారిత్రక చిత్రము అన్నారు దాన్ని, చారిత్రక చిత్రం, హిస్టారికల్ సినిమా అన్నారు. ఇప్పుడు గతంలో 3 అవార్డులు వచ్చినట్టు, 3 అవార్డులు వచ్చినాయి. మ్యూజిక్ ఒక అవార్డు వచ్చింది, ఇంకో దానికి ఇంకొక కాస్ట్యూమ్లోనూ ఏరియాలో ఒక అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ హిస్టారికల్ సినిమా అనే కేటగిరీలో దానికి ఒక పురస్కారం. చరిత్రను వక్రీకరించిన సినిమా
చరిత్రని తమకి అనుకూలంగా వక్రీకరించి తీసినటువంటి సినిమాకి, పైగా ఆ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎలా పురస్కారం దక్కుతుంది అనేది ప్రశ్న. అంటే వీళ్ళు వాళ్ళని మెప్పించాలని అనుకున్నారా? ప్రభుత్వం అనుకుని ప్రమోట్ చేసిందా దీన్ని? అయితే కమిటీ సభ్యులు ఓపెన్గా ఒక మాట చెప్పారు. విఎన్ ఆదిత్య కావచ్చు, జయసూర్య గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎటువంటి పైనుంచి ఈ సినిమాకి ఇవ్వాలి, దీనికి ఇవ్వకూడదు అలాంటివి ఏమీ లేవు, ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు. ఓపెన్గా మీకు ఏది అనిపిస్తే దానికి ఇవ్వండి అనే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ స్వేచ్ఛ మాకు ఇచ్చారు, మాకు అది బాగా నచ్చింది అని మాట్లాడారు. అయినప్పటికీ ఎక్కడో ఈ రజాకార్కి ఇవ్వటం దగ్గర ఏదో శక్తి పనిచేసింది అనే అనుమానం ఉంది. పర్సనల్గా నాకు ఉంది, చాలామందికి ఉంది. అంటే ఏదో శక్తి పనిచేసిందా, సినిమా రంగంలో పెరుగుతున్న రైట్ వింగ్ భావజాలమే పనిచేసిందంటారా? సినిమా రంగంలో పనిచేస్తున్న మాట వాస్తవమే. సినిమా ఈ రంగం మధ్య వస్తున్న సినిమాలు ఏమనంటే యుద్ధం గురించి, పాకిస్తాన్ మీద దాడి గురించి ఈ సినిమాలు తప్ప ఇంకో, బాలీవుడ్ అయితే ఈ సినిమాలు తప్ప ఇంకో సినిమాలు తీయట్లే. తెలుగులో కూడా అలాంటి సినిమాలు తీయాలని బాగా తాపత్రయపడుతున్నారు. రైట్ వింగ్ భావజాలాన్ని ప్రమోట్ చేసే సినిమాలకు మాత్రమే మార్కెట్ ఉంటుంది అని సినిమా నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఒకప్పుడు నక్సలైట్ సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నట్టే ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తున్నట్టు. అంటే మీకు ఓటరే ప్రేక్షకుడు. ఓటరే ప్రేక్షకుడు అనుకున్నప్పుడు ఎటు ఎక్కువ ఓట్లు వెళ్తున్నాయి అంటే రైట్ వింగ్ పాలిటిక్స్కి ఒక రైజ్ ఉంది. నరేంద్ర మోడీ 3వ సారి గెలిచాడు కాబట్టి పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళే సినిమాలు ఖచ్చితంగా ఏదో మేరకు హిందుత్వాన్ని ప్రమోట్ చేయాలి అనేది ఒక నిబంధనగా అనుకుంటున్నారు. అనుకోవడం వల్లనే బాలకృష్ణతో అఖండ లాంటి సినిమా చేయించారు, దానికి సీక్వెల్ తీస్తున్నారు ఇప్పుడు. అలాగే చాలా సినిమాలు అంటే ఆ ఏరియాలో కార్తికేయ 2 అలా వచ్చిన సినిమానే. ఇలాంటి కథలకు ఎక్కువ గిరాకీ పెరిగింది. హనుమంతో ఆంజనేయ అట్లాంటి హనుమాన్ అన్నారు, అది కూడా అదే కేటగిరీ. హనుమాన్ అది కూడా అదే కేటగిరీలో వచ్చినటువంటి సినిమా. రేవంత్ రెడ్డి కూడా ఇదే కేటగిరీయా? డౌట్ వస్తుంది. అంటే మీరు చూస్తే RRR అనే సినిమా కూడా ఇదే కేటగిరీ. అంటే ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజుని అంతిమంగా రాముడిగా మారుస్తాడు రాజమౌళి. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజునేమో ఆంధ్ర మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి, తెలంగాణ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి కొమరం భీం అనే క్యారెక్టర్ని తీసుకుని జాతీయ మార్కెట్ని పట్టుకోవటానికి ఆయన్ని రాముడిగాను ఈయన్ని ఆంజనేయ స్వామిగాను మార్చి రామాంజనేయ విజయంగా సినిమా కథను నడిపి RRR అని టైటిల్ పెట్టి ఆయన మార్కెట్ని క్యాప్చర్ చేసుకున్నాడు. అదే మార్గం ఎవరైనా సరే, ప్రస్తుతం కాశ్మీర్ ఫైల్స్ అయితే వాళ్ళు ఓపెన్గా వెళ్ళిన సినిమా అది. కేరళ స్టోరీ కూడా ఓపెన్గా చేసినటువంటి సినిమా. ఈ ఓపెన్గా వచ్చే సినిమాలు వస్తున్నాయి. నర్మగర్భంగా చెబుతూ హిందుత్వాకి అన్యాయం జరుగుతోంది అని చెప్తూ తీస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా ఉంది. ఇంకొక 7-8 సినిమాలు లైన్లో ఉన్నాయి. రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి 7-8 సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అంటే వచ్చే సంవత్సరం కూడా గద్దరు ఇలాంటి వాళ్లకు ఆ గద్దర్ పేరుతో అవార్డులు రాబోతున్నాయి. తెలుగులోనే నిర్మాణం జరుపుకుంటున్నటువంటి భారీ చిత్రాల్లో 2-3 సినిమాలు అవే ఉన్నాయి. అంటే ఈ సినిమా వాళ్ళే కాకుండా రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఇదే భావజాలంతో ఉన్నాడా అని, కాంగ్రెస్ కాకుండా ఈ రైట్ ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది. అంటే పర్సనల్గా నా అభిప్రాయం కూడా ఆయన పైన ఖద్దరు లోన కాషాయము వేసుకుంటాడేమో అని. అంటే టోటల్గా ఆ కదలికలు అలా కనిపిస్తాయి. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన సందర్భం ఎక్కడా కనబడదు. నీతి ఆయోగ్కి ఒక నమూనాగా తీసుకుని ఆయన ఇక్కడ పెట్టినటువంటి హైడ్రా చూసాం మనం. హైడ్రా పేరుతో ఆయన జరిపినటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ కంటిన్యూషన్లో జరిగినటువంటి గొడవే. అలాగే ల్యాండ్ బ్యాంకుని ప్రొక్యూర్ చేసుకోవటము, దాన్ని స్థిరీకరణ చేసుకోవటము, ఇవన్నీ కూడా చూసాం మనం. అలాగే మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆయన పాజిటివ్గానే రియాక్ట్ అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి కర్రగుట్టల్లో జరిగినటువంటి దాడుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీస్ సైన్యంలో తెలంగాణ పోలీసులు ఉన్నారు, ఆంధ్ర పోలీసులు కూడా ఉన్నారని ఛత్తీస్గఢ్ సీఎం చెప్పాడు.
గ్రేహౌండ్స్ ఉన్నారు అని. గ్రేహౌండ్స్ ఎవరైనా కావచ్చు, అవును, నువ్వు విత్డ్రా చేసుకోగలవు కదా. అవును, నీ ఫోర్సెస్ని ములుగు జిల్లా నుంచి ఫోర్సెస్ వెళ్ళి పనిచేస్తున్నాయని అక్కడ ఎస్పీ చెప్పాడు, ఛత్తీస్గఢ్ సీఎం చెప్పాడు, ఆంధ్ర నుంచి కూడా ఫోర్సెస్ వచ్చినాయని. మరి ఆ మాటలను ఎలా కాదంటారు అంటే మీరు? రేవంత్ రెడ్డి మోడీకి బాగా దగ్గరగా ఉన్నాడు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. జరుగుతుంది. మీలాంటి వాళ్ళు చేస్తున్న ప్రచారం వల్లనేమో నిన్న మోడీని బాగా విమర్శిస్తూ మాట్లాడాడు రేవంత్ రెడ్డి. చూశారో లేదో మీరు? చూసారు. చాలా చాలా కాలం తర్వాత ఎన్నడూ విమర్శించారంతగా నిన్న మోడీని విమర్శించాడు. అంటే ఇది వీటికి జవాబేమి? ఇప్పుడు మీ ప్రశ్నలు అంటే అంటే ఇది రెండోసారి అండి. గతంలో కూడా ఒకసారి ఆయన కేంద్ర ప్రభుత్వమే చాలా కాన్షియస్గాను సీరియస్గాను మాట్లాడాడు. అయితే మాటల కోసం మాట్లాడటంగా జరుగుతోంది తప్ప చేతల పరంగా ఆయన ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్ళింది లేదు. ఆయన తీసుకున్నటువంటి ఏ కీలకమైన నిర్ణయమైనా తీసుకోండి, అది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుంది. ఆ మధ్యకాలంలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది అమిత్ షా గారి ఆధ్వర్యంలో. ఆ సమావేశానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే అర్థమైపోతుంది ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు వాళ్ళకి అనేది. బయటకి పొలిటికల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండిషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కీలక భాగస్వాములు అంటే కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన కంట్రోల్లోకి తీసేసుకుంది భారతీయ జనతా పార్టీ. అంటే మా పార్టీలోనే మేము డిపెండ్ అవ్వాల్సినటువంటి అంటే ఏం పర్లేదు అని కాన్ఫిడెంట్గా డిపెండ్ అవ్వటానికి ఎవరూ కనిపించడం లేదు అని రాహుల్ గాంధీ అన్నాడు. అవును, అది పరిస్థితి. అంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు కొనేశారు, కంట్రోల్లోకి తీసేసుకున్నారు ప్రతి పార్టీని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి అనేక పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి తప్ప కొద్దో గొప్ప అక్కడ ఎలక్షన్లో సీరియస్గా పోటీ చేసినటువంటి పార్టీలు ఇన్ టోటల్ వాళ్ళ కాంపౌండ్లో ఉన్నాయి. ఏది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ మూడు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కాబట్టి ఆ మూడు కాకుండా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధంగా లేదు. ఆపరేషన్ కగార్ మీద కావచ్చు, దేని మీదైనా సరే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి వాళ్ళు జంకుతూ ఒక సాకు అడ్డు పెట్టుకుని కథ నడిపిస్తున్నారు. అక్కడ పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, అందుకని మాట్లాడం అని ఒక సాకు చెప్పి పంపించేస్తున్నారు.